సూర్యాపేట జిల్లా కోదాడలో బాధిత రైతు ఆందోళన చేపట్టాడు. వారసత్వంగా తమకు రావాల్సిన ఎకరం భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ అడ్డుతగులుతున్నారని ఆరోపించిన రైతు దేశరెడ్డి అనంతగిరి తహసీల్ కార్యాలయంలో ఎదుట కొందరు రైతులు మద్దతు కూడగట్టుకుని ధర్నాకు దిగాడు. ఇక రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే 40,000 రూపాయల లంచం అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇదే అంశంపై ఆర్టీఓకు ఫిర్యాదు చేస్తే తమపై ఎంఆర్ఓ బెదిరింపులకు పాల్పడ్డాడని మండిపడ్డాడు బాధితుడు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను విరమించబోమని తెలిపాడు. వృద్ధుడు ఆయన భార్య వృద్ధురాలు. సరే మేము వృద్ధాప్యంలో ఉన్నామని చెప్పి ఒక 10 గుంటలు అమ్ముకొని మిగతా 30 గుంటలు కొడుకులకి గిఫ్ట్ సెటిల్మెంట్ చేద్దామని ఫ్లాట్లు బుక్ చేసుకొని వచ్చారు. 3 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు వాళ్ళని సతాయించుకుంటూ ఆర్ఐ రిపోర్ట్ అని నోటరీలు అని ఇవన్నీ ఎందుకంటే ఏం తిప్పుతారంటే ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి సాయంత్రం రండి అని మాట్లాడుతుంటే మా వల్ల కాదని డబ్బులు ఇవ్వడం అంటే మీరు ఏది మీ దిక్కున్న కాడ చెప్పుకోకుండా అన్నారు. మేము ఆర్డీఓ గారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే మా గ్రామ రైతుల సమస్య ఉందని వాళ్ళని తీసుకుని ఆర్డీఓ గారికి పోయి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ స్వయంగా ఎంఆర్ఓతో మాట్లాడినా నిర్లక్ష్యంగా మాట్లాడి వాళ్ళని కలెక్టర్ కాడికి పొమ్మని చెప్పి అదే ఆర్డీఓ గారి ఫోను మాకు ఇచ్చి మీరు ఆర్డీఓ గారి దగ్గర కాదు కలెక్టర్ కాడికి పోండి, ముఖ్యమంత్రి కాడికి పోండి, నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పింది నేను చేస్తా, మీ అంతకు తప్పితే మీరు ఎక్కడికి పోయినా ఏం చేయలేరని చెప్పి నిర్లక్ష్యం సమాధానం చెప్పి మా ఫైల్స్ అన్ని బయట ఇచ్చేయడం జరిగింది. స్లాట్ బుక్ చేసే విధానం ఆయనకి తెలుసా తెలవక మాట్లాడుతున్నా. ఒకసారి స్లాట్ బుక్ అయిన తర్వాత 24 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేయాలని అది ఏ అధికారి ఆపలేడని చెప్పి ఒకవేళ కేవలం కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప మనం ఆపడానికి మనకు రైట్స్ లేవని స్వయంగా ఆర్డీఓ గారు చెప్పినప్పటికీ కూడా తను నిర్లక్ష్యంగా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించి బూతి మాటలు తిట్టి రైతుల ఫైళ్లు బయటకు ఇసిరేసి ఈ విధంగా వ్యవహరించడానికి నిరసనగా రైతులు ఈరోజు మాకు న్యాయపరంగా మా రిజిస్ట్రేషన్ మాకు అయితేనే ఇక్కడి నుంచి పోతాం, లేదంటే ఆయన పై ఆఫీసర్ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి.